పరిచర్యలన్నిటికీ కూడా ప్రధాన అధ్యక్షులుగా ఉంటున్నటువంటి దేవుని సేవకుడు, ఎవరి ద్వారానైతే అనేక మంది రక్షించబడి ఉన్నారు, ఎవరి ద్వారానైతే అనేక మంది ప్రభు యొక్క విశ్వాసంలోకి నడిపించబడి ఉన్నారు, అట్టి మనందరికీ ప్రియులు దైవదాసులు పరమానందమయ్య గారితో ప్రార్థనతో ఈ 2012వ సంవత్సరపు క్రిస్మస్ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన అనంతరము వెనువెంటనే కార్యక్రమాలు కొనసాగింపబడతాయి. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ ప్రార్థనలో ఏకీకరించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయామిత్రుడు, కనికరం కలిగిన దేవ, నాటి నుండి నేటి వరకు సర్వలోకాన్ని, సర్వ సృష్టిని పరిపాలిస్తూ, పోషిస్తూ, రక్షిస్తూ మీ యొక్క మహిమను, గొప్పతనాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని ప్రభా పురస్కరించుకొని నీ బిడ్డను నిన్ను స్తుతించి, స్తోత్రించి ఆరాధించడానికి మీరు దయచేసినటువంటి ప్రత్యేక సమయాలను బట్టి, శనివారాలను బట్టి, ఆదివారాలను బట్టి, ప్రత్యేక ప్రార్థన చేసిన ప్రతి దినాన్ని బట్టి, ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతున్నాయి. ముఖ్యంగా ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టినటువంటి నాయన సందర్భంగా జరుపుతూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమాలను ప్రపంచంలో జరుగుతూ ఈ రోజున ఎందరో ఉత్సాహంగా క్రీస్తు మా కొరకే పుట్టి ఉన్నాడు, రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో స్తుతించి ప్రార్థించే దినంగా దీన్ని ప్రపంచమంతా ఏర్పాటు చేసుకున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఈ దినంలో ప్రభు చేయబడుతున్న ప్రార్థనలు బట్టి, వచ్చిన బిడ్డలందరిని బట్టి, సేవకులను బట్టి, ప్రార్థించే వారిని బట్టి, విశ్వాసులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డను ఆయన నీకు నమ్మకంగా క్రైస్తవత్వం నిజమైన మాదిరి బిడ్డలుగా ఉండడానికి, క్రీస్తు బిడ్డలుగా మీరు ఉండడానికి, యేసుక్రీస్తుని పోలిన బిడ్డలుగా ఉండడానికి, మీ స్వరూపంలోనికి, స్వారూప్యంలోనికి వీరిని మార్చి అనేకులను ఆయన నీ అడుగుజాడల్లో, నీ మార్గాల్లో, నీ సత్యంలో నడవడానికి సహాయం అందించండి. నశించిపోతున్న ఈ లోకములో, పాపలోకములో ప్రభువా, ఈ యొక్క మా జనాంగాలను ప్రభువా రక్షించడానికి, క్షమించడానికి, పరిపాలించడానికి న్యాయాధిపతిగా, నీతిమంతుడిగా, మహాదేవుడిగా నాయన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి అనేకులకు నాయన నీ వాక్యం అందించి శిలువ మరణం పొంది తిరిగి లేచి నీ భక్తులకు కనబడి అనేకులకు సత్యాన్ని తెలియజేసి మీరే నాయన గొప్ప దేవుడని సాక్ష్యం పొందిన దేవా వందనాలు. ఎదురు వెళ్ళినటువంటి వందనాలు, స్తోత్రాలు. స్థలంలో మీరేమిటి మాట్లాడి మాట్లాడుతున్నారు. దృష్టి ప్రయత్నాలు అయిపోతుంది. చేసిన మినిస్ట్రీని దీవించండి. మీ సేవకులను, భక్తులను, ప్రార్థించేవారిని, విశ్వాసులను అయా మీకే మీరు సమర్పించుకొని వారు మీ జీవన పొందడానికి ఒక్కొక్కరిని సిద్ధపరచమని, పరిశుద్ధపరచమని, మీరు రాకడ సమయంలో వీళ్ళందరూ ఎత్తపడే సంఘంలో ఉండడానికి సహాయం చేయండి. వెడుగుబడు మహాఘోరం అని చెప్పారు ప్రభు. అయా క్రైస్తవ లోకములో ప్రభు పండుగ క్రైస్తవులుగా ఉండక నిజమైన క్రైస్తవులుగా ఉండడానికి సహాయం చేయండి. విశ్వాసులుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థించబిడ్డలుగా సహాయం చేయండి. అయ్యా మీ సైన్యంలో ప్రతి బిడ్డ పాపములు ఒప్పుకొని వదిలివేసి, ఒక్కొక్కరిలో నాయన ఉన్నటువంటి బలహీనతలను ఒప్పుకొని వదిలివేసి ప్రభు మంచి మనసాక్షితో నేను ప్రార్థన చేసుకునే కృప కనికరాలని బిడ్డలకు దయచేయండి. బిడ్డలు క్షమించమని, రక్షించమని, ప్రతి విధ దోషాన్ని కడిగివేసి యేసు రక్తములో కడిగి శుద్ధీకరించి ఈ కార్యక్రమం ఆదరించి వాడి అధికారం కలిగిన దేవుడిగా అంచెం వరకు జరిగించి గణపమని సమస్తమై మా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మా మధ్యలో ప్రభావం బిడ్డను ఉంచినందుకు కూడా వందనాలు తెలుస్తున్నాను. అయ్యా వారి కుటుంబాన్ని కూడా ఇక్కడ ఉంచినందుకు వందనాలు. సండే నాయన అదేవిధంగా తండ్రి తెల్లవారుజామున ప్రాంతంలో తండ్రి వెతబడిన వాక్యం నాయన తెలపించి ఒక్కొక్కరిని ఆయన సజీవయాగంగా సమర్పించుకునే బిడ్డగా సహాయం యేసు నామములో నడుచున్నాను తండ్రి.
ఆమేన్. ఆమేన్.